ఒక గ్లాసు రాగులు తీసుకోండి. అదే గ్లాసు సేమ్ పెసరపప్పు కడిగి తీసుకోండి. 3 గ్లాసులు నీళ్ళు పోయండి. 3 గ్లాసులు నీళ్ళు పోసి సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. మనం రాగి సంకటి చేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఎండాకాలం చాలా చలవ చేసి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మామూలు కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉందని ఇన్స్టెంట్ పాటలో పెడుతున్నాను. మామూలు కుక్కర్లో కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు అన్నమాట. అయిపోయిన తర్వాత తీసేసి మన సగ్గుబియ్యం ఏంటంటే అదే గ్లాస్తో తీసుకుని వేడి నీళ్ళలో వేసి ఉడికించుకుంటూ ఉన్నది ఆ కుక్కర్లోంచి తీసి రాగులను పెసరపప్పు కలిసింది అనమాట. ఈ సగ్గుబియ్యంలో కలిపేసేయాలి. సగ్గుబియ్యంలో కూడా వేస్తే సగ్గుబియ్యం ఇంకా చల్లవ కదా, మంచిది. దాని మీద కొంచెం పచ్చి కొబ్బరి కూర వేసేయాలి. నేను మిక్సీలో చేసాను పచ్చి కొబ్బరి కూర వేయించక్కర్లేదు అనమాట. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం బాగా మరి గట్టిగా ఉంటే కానీ కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇది ఇంతవరకు అయితే పిల్లలకి పెట్టేసేయండి. చక్కగాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత ఏంటంటే పచ్చిమిర్చిని జీలకర్రను పైన నూనె వేసి పోపు పెట్టుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి వేసేటప్పుడు పిల్లలకి తీసేసేయండి. నా దగ్గర కారం లేని పచ్చిమిరపకాయలు ఉన్నాయి, అందుకే నేను అది వేస్తున్నాను. బాగా వేగిన తర్వాత అందులో వేసేసి కలిపేసుకోవడం అంటే ఈజీ అండి, చాలా ఈజీ. హెల్తీ ఫుడ్. పొద్దున్న తింటే మళ్ళీ మనం మధ్యాహ్నం దాకా ఆకలి వేయదన్నమాట. బాగుంటుంది, చాలా హెల్తీగా అనిపిస్తుంది. సమ్మర్కి అయితే చాలా బాగుంటుందండి. ఉత్తప్పుడు కూడా తినొచ్చు చక్కగాను. కొంచెం వాటర్ కావాలంటే మిక్స్ చేసుకోవచ్చు. మనకి గట్టి జారుగా కావాలంటే అలాగా, ముద్దగా కావాలంటే ముద్దగా, మన ఇష్టం అండి, మన టేస్ట్కి